కరపత్రాల్లో ముద్రించారు. ఈరోజు మనం నేర్చుకోబోయే మొదటి అంశం లోకమెరుగని క్షేమ సాధనములు అన్న అంశాన్ని ఆలోచిద్దాం. దేవుని పిల్లలరా, టైటిల్లో అంశంలో కొన్ని పదాలు మీకు కనపడతాయి. లోకము ఎరగని క్షేమ సాధనాలు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, లోకానికి తెలియనివి బైబిల్లో ఏముంటాయి, క్రైస్తవులు ఏం చెబుతారు? లోకము ఎరగని క్షేమ సాధనాలు అంటే లోకానికి మేము క్షేమంగా ఉండాలి అంటే వారికి అవసరమైన సాధనాలు ఏంటో వారికి తెలియదు అని చెప్పే ఉద్దేశమే ఈ అంశం. దేవుని పిల్లలరా, సహజంగా క్రైస్తవుడు అనగానే లోకానికి ఒక రకమైన చిన్న చూపు. క్రైస్తవుడు అనగానే లోకం ఎలా ఆలోచిస్తుందంటే, మతం మారిన వాళ్ళుగా, ఇది విదేశీ దేవుణ్ణి నమ్ముతున్నారు అన్నట్టుగా రకరకాల అపోహలతో లోకం జీవిస్తున్నప్పుడు, లోకం మధ్యలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, లోకము నివ్వెరపోయే సంగతులు సాక్ష్యాలతో ఆధారాలతో ప్రపంచం ముందు పెట్టగలిగిన నాడు క్రైస్తవుడి జ్ఞానానికి, క్రైస్తవుడి జీవితానికి వాళ్ళు ఆశ్చర్యపోయి వీళ్ళింతగా చక్కగా జీవించటానికి, లేదా వీళ్ళింత క్షేమంగా ఉండడానికి, వీళ్ళింత జ్ఞానపు మాటలు మాట్లాడడానికి ఏంటి కారణం? వీళ్ళ దేవుడు రాయించిన బైబిల్ అంత గొప్పదా అని క్రైస్తవుడి రుచి కలిగిన మాటను బట్టి చాలామంది నిన్ను, నన్ను, నా జీవిత సాక్ష్యాన్ని మనం ఎప్పుడైతే ప్రపంచానికి చూపిస్తామో వాక్యానుసారంగా, అప్పుడు అనేక మంది ప్రభు వైపు మళ్ళాలి. అందుకు దేవుడు లోకానికి తెలియని ఎంతో జ్ఞానం, లోకానికి తెలియని ఎన్నో సంగతులు బైబిల్లో రాయించి పెట్టాడు. ఈ రాత్రి మీరు విందురు కానీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దేవుని పిల్లలారా, లోకం ముందు ఈరోజు క్రైస్తవుడు చిన్నచూపు, చిన్నవాడిగా కనిపించవచ్చు. కానీ బైబిల్ బాగా నేర్చుకుని, బైబిల్లో ఉన్న సంగతులు బాగా అర్థం చేసుకుని, ఆ వాక్యానుసారం తను జీవిస్తూ బైబిల్ అలా జీవించమని చెప్పింది అని ప్రపంచానికి చెప్పినప్పుడు, లోకానికి చెప్పినప్పుడు, లోకం తప్పక క్రైస్తవుడి ముందు తలదించుతుంది. ఇంత గొప్పదా బైబిలు? అందుక వీళ్ళు రాత్రింపగళ్ళు బైబిల్ చదువుతారు, అందుక వీళ్ళు బైబిల్ పట్టుకుని సభలు, సెమినార్లు అనుకుంటూ తిరుగుతున్నారు, అందుక ప్రతిదినము ఆ బైబిల్ను గుండెలపైన హత్తుకుంటారు అని బైబిల్ యొక్క గొప్పతనాన్ని లోకం ఖచ్చితంగా గుర్తిస్తుంది. యేసుక్రీస్తుల వారు పలికిన మాట మీ అందరికీ తెలుసు. బైబిల్లో తనను ఫాలో అయిపోయే వాళ్ళందరూ, భవిష్యత్తులో తనని నమ్మబోయే వాళ్ళందరి గురించి ప్రభు మాట్లాడుతూ, మీరు లోకం ముందు ఎలా ఉండాలో చెప్తాను, లేదా లోకానికి మీరు ఎలా ఉండాలో చెప్తాను అని చెప్పి బైబిల్లో ఆయన ఒక మాట రాయించారు. మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. బైబిల్లో ప్రభు ఏమంటున్నాడో, మేము ఎందుకు ఈ టైటిల్ పెట్టామో మీకు అర్థం కావాలి అంటే, ముందు అసలు ప్రభు బైబిల్లో ఏమన్నాడో మన గురించి తెలియాలి, క్రైస్తవుల గురించి. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. చూడండి, ఇదే టైటిల్. లోకము ఎరుగని ఏమండి క్షేమ సాధనాలు అని మేము ఎందుకు పెట్టామంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే లోకానికి మీరు చాలా సంగతులు నేర్పించాలి, ఉప్పుగా మీరు లోకానికి ఉపయోగపడాలి అన్నట్టు. ఏమంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, యేసుక్రీస్తుల వారు క్రైస్తవుల్ని ఉప్పుతో ఎందుకు పోల్చాడు? మీరు లోకానికి ఏమై ఉన్నారు అన్నాడు, ఉప్పై ఉన్నారు అన్నాడు. అమ్మ, ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు కదా,
మీరు మార్కెట్కి కిరాణా సరుకులు కొనడానికి వెళితే అన్నిటికంటే చీప్గా దొరికే వస్తువు ఏది చెప్పండి? ఏ తక్కువ రేటు దొరుకుతుంది? ఉప్పే. ఉప్పు చాలా చీపు. ఉప్పు ప్యాకెట్ ఎంతండి? 10 రూపాయలా? 10 రూపాయలు. కారం ప్యాకెట్ ఎంత? 150 రూపాయలు. కిలో బంగారం ఎంత? ఎంతండి? లక్షల్లో ఉంటుంది. మనకు రేట్లు కూడా తెలియదు, ఎందుకు మన బంగారం కొనం కదా. నాకైతే తెలియదండి. ఇప్పుడు కోట్లల్లో కిలో బంగారం ఉంది, కోట్లల్లో చాలా కాస్ట్లీ వస్తువులు భూమి మీద చాలా ఉన్నాయి, ఖరీదైనవి. వాటి ఏటుతోనే పోల్చకుండా యేసుక్రీస్తుల వారు మనల్ని, క్రైస్తవుల్ని, మీరు లోకానికి ఏమై ఉన్నారు అంటున్నాడు? ఉప్పా? చీప్ కదా ప్రభు. లోకంలో క్రైస్తవుడు కూడా లోకానికి ఎలా కనపడుతున్నాడు ఇప్పుడు? డెడ్ చీప్గా కనపడతారు. వాళ్ళ క్రైస్తవులు అలా వెళ్తారా అంటారు, అంతే. మన విలువ ఏంటో తెలియదు వాళ్ళకి. మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే, లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని క్రైస్తవుని క్రీస్తు ఉప్పుతో ఎందుకు పోల్చాడు అంటే, మీరు బాగా ఆలోచించండి. ఉప్పు లేని జీవితం, ఉప్పు లేని వంట తినగలడా ఏ మనిషి అయినా? ఉప్పు లేకుండా వంట చేస్తే తింటాడండి ఏ మనిషి అయినా? కారం తగ్గినా తింటాడు, మసాలా తగ్గినా తింటాడు, నూనె తగ్గినా తింటాడు. ఉప్పు తగ్గించండి. పోనీ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఎవరైనా ఎంత బాగా వంట చేసే వంట పుట్లైనా సరే, వంట వండిన తర్వాత ముందు అవతలడికి వేసి ఏం తక్కువైందని అడుగుతాడు? ఉప్పు సరిపోయిందా అంటాడా? మసాలా సరిపోయిందా అంటాడా? అందుకే ఉప్పు గురించి లోకంలో ఒక సామెత ఉంది. ఉప్పు అంటదట, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట. ఏమండి? ఉప్పు ఏమంటదట? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట. అంటే దానికి అంత స్పెషాలిటీ ఉంది. దేనికి? ఉప్పుకి. ఉప్పు లేకపోతే రుచి లేదు. ఉప్పు లేని వంట తినలేడు. అలాగే క్రైస్తవుడు లేని లోకం కూడా ఎలా మారిపోద్దంటే, రుచి లేని లోకంగా మారిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఉప్పు లేకపోతే వంటల్లో ఎలాగైతే రుచి ఉండదో, క్రైస్తవుడు మాటలు లేకపోతే లోకంలో మాట్లాడుకునేవన్నీ కూడా చప్పగా ఉంటాయి, చాలా చప్పగా ఉంటాయండి. ఓ మాట చెప్తాను మీకు. లోకం దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన మనిషి ఏమవుతాడని అడగండి లోకాన్ని. ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళు గాల్లో కలిసిపోయాడు ఒకళ్ళు అంటారు, అంతే కదండి. గాల్లో కలిసిపోయాడు ఒకడు, దెయ్యం అయిపోయాడు ఒకడు. అసలు ఒకళ్ళ మాట ఒకరికి పొంతన ఉంటుందండి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ చెప్తాడు. కొంతమంది ఏమో మా ఇంట్లో చచ్చిపోయినా ఇదిగో నా కొడుకుగా పుట్టాడు అంటాడు. ఆయన చచ్చిపోయి వీళ్ళకి వచ్చేసాడట. ఇలా ఎవరి నమ్మకాలు వాళ్ళు తప్ప ఒక్క మాట కూడా ఏదో కాన్ఫిడెంట్గా నమ్మతగిందిగా నిజమే అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉండవు. ఆ మాటలకి అసలు రుచి ఉండదు. క్రైస్తవుడిని అడగండి చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారని. చనిపోయిన తర్వాత ప్రభు కొరకు బ్రతికాడా? మరో జీవితం ఉంది. ఎలా చెప్తావంటే, యేసుక్రీస్తుల వారిని చంపేశారు, తర్వాత ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడు. చచ్చిపోయిన వ్యక్తికి ప్రభువుని నమ్మితే జీవితం ఉంది, మళ్ళా తిరిగి లేస్తాడు, మరో లోకానికి వెళ్తాడు. క్రైస్తవుడి మాటలు చాలా టేస్టీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఉప్పుకున్న ఒక స్వభావం రుచినివ్వటం. రుచి లేని చప్పగా బ్రతుకుతున్న ఈ లోకానికి రుచికరమైన మాటలు చెప్పాలి అంటే క్రైస్తవుడే చెప్పాలి. అందుకు క్రైస్తవుని దేంతో పోల్చాడు ప్రభు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు చేసే రెండో పని చెప్తాడండి. ఉప్పు చేసే రెండో పని ఏంటంటే, చేపలు తెచ్చారనుకోండి ఇంటికి, చేపలు శుభ్రం చేయాలా? ఏమేమి శుభ్రం చేస్తారు చెప్పండి? లైవే సోప్ ఇచ్చి లేదంటే సంతూరు సోప్ ఇచ్చి చేపలు శుభ్రంగా కడగమని చెప్పండి. తినడానికి పనిచేయవు అవి. చేపలలో ఉన్న కుళ్ళు కడిగేయాలంటే, ఆ నీసు వాసన స్మెల్ కడిగేయాలి అంటే ఏమేసి కడగాలి? ఉప్పు. అంటే ఉప్పు కుళ్ళును శుభ్రం చేస్తుంది. సముద్రం అలల తాకిడికి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో, సముద్రం పక్కన అంత బాగోదండి, మురికిగా డస్టీగా ఉంటుంది. కానీ సముద్రం లోపలికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే, సముద్రంలో ఉప్పు ఉంటుంది. సముద్రంలో ఉన్న ఉప్పు అండి తనలో కుళ్ళును ఉండనివ్వదు, నెట్టేస్తూ ఉంటుంది. ఎక్కడికి నెట్టేస్తే?
ఒడ్డుకి వెళ్ళిపో, నువ్వు పైకి వెళ్ళిపో. కుళ్ళు అనేది నాలో ఉండడానికి కుదరదు. చచ్చిపోయిన డెడ్ బాడీ సముద్రంలో దూకి చచ్చిపోయాడు అనుకోండి, ఒకటో రోజు కనపడ్డు, రెండో రోజు కనపడ్డు, మూడో రోజుకి ఖచ్చితంగా ఏదో బీచ్లో ఉంటాడు. బీచ్కి ఎందుకు వచ్చాడు వీడు? నెట్టేసింది సముద్రం, పోరా బాబు నీ కంపు నేను తట్టుకోలేను, పో బయటకు అన్నది అంతే. ఉప్పు కుళ్ళుని ఏం చేస్తుంది? కడిగేస్తుంది. క్రైస్తవుడు లోకానికి ఉప్పుగా మారి లోకంలో ఉన్న పాపం అనే కుళ్ళుని ఏం చేయాలి? కడగాలి. ఏం పోల్చాడండి యేసుప్రభు. అది చూడడానికి తక్కువ రేటే ఉప్పు, కానీ అవి చేసే పనులు ఎక్కువ, చాలా పెద్ద పెద్ద పనులు చేస్తుంది ఉప్పు. అలాగే లోకానికి క్రైస్తవుడు ఒక సామాన్యుడిగా, ఏదో చిన్నవాడిగా, ఏమన్నా అందరు చూపు అలాగే ఉంటుంది కదండి మన మీద. కానీ నిన్ను దేంతో పోల్చాడంటే ప్రభు, నువ్వు లోకానికి ఉప్పు, రుచి లేని లోకానికి రుచికరమైన మాటలు చెప్పు, కుళ్ళుతో నిండిపోయిన లోకానికి పాపాన్ని కడుగు, పరిశుద్ధులను చేయి, పవిత్రులను చేయి. నిన్ను చూడడానికి అలాగే చూస్తాను ఆయన చీప్గా, కానీ నువ్వు చేసే పనులు చాలా గొప్పవి అని మనకు అర్థం చేయించడానికి మనల్ని దేంతో పోల్చాడు ప్రభు? లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. టైటిల్ ఏంటి చెప్పండి ఇప్పుడు? లోకము ఎరుగని క్షేమ సాధనాలు. అంటే లోకానికి మేము క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలీదు. మీరు క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలో లోకానికి చెప్పవలసింది ఎవరు ఇప్పుడు? క్రైస్తవుడు. నేను చెప్తాను ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. లోకము ఎరుగని క్షేమ సాధనాలు అంటే, క్షేమము అంటే ఈరోజండి ప్రతి కుటుంబం, ప్రతి మనిషి ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఎప్పుడు క్షేమంగా ఉండాలి, మేము ఆనందంగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి, మేము అనారోగ్య పాలన పడకూడదు, మాకు యాక్సిడెంట్లు జరగకూడదు, మాకు ప్రమాదాలు జరగకూడదు, మేము హాయిగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు, ప్రతి కుటుంబం కోరుకుంటుంది, ప్రతి తల్లి తన పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది, ప్రతి భర్త భార్య బాగుండాలని కోరుకుంటాడు, భార్య భర్త బాగుండాలని కోరుకుంటాడు, అమ్మనాన్నలు బాగుండాలని కోరుకుంటారు, నా బంధువులు అందరూ బాగుండాలని కోరుకుంటారు. చాలామంది కోరుకుంటున్నారు వీళ్ళు క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. కానీ మనిషి క్షేమంగా ఉండాలి అంటే కావలసిన సాధనాలు ఏంటి? పనిముట్లేంటి? సాధనాలు అనగానే ఆయుధాలు అనొచ్చు, పనిముట్లు అనొచ్చు. క్షేమ సాధనాలు ఏంటి? వస్తువులేంటి? కావలసిన వస్తువులు. నీ క్షేమానికి కావలసినవి నీ దగ్గర ఉన్నాయా? మనిషి అలా ఆలోచించాడంటే, ఓహో నేను క్షేమంగా ఉండాలంటే కొంచెం నాకు కొన్ని కావాలి అని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడంటే, మీరు చూడండి, సహజంగా మనిషి కొత్త వెహికల్ ఏదైనా కొన్నాడు అనుకోండి, ఏది ఒక మోటార్ సైకిల్ కానివ్వండి, ఒక కారు కానివ్వండి, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైనా పెద్ద వెహికల్ బిజినెస్కి కానీ కొన్నాడు అనుకోండి, ముందు ఒకటే ఆలోచిస్తాడు కొత్త బండిని చూసి. రేపటి నుంచి కొత్త బండి రోడ్డు మీదకి వెళ్తుంది కనుక క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలంటే ఇప్పుడు ఈ బండికి ఏం కట్టాలని ఆలోచిస్తాడు. ఏం కడతారు చెప్పండి? ఏమంటే కొత్త బండికి ఏం కడతారు? 3 నిమ్మకాయలు కడతాడు. నిమ్మకాయలు కడితే బండి క్షేమంగా ఉంటుందా? అంటే అతని ఆలోచనలో నిమ్మకాయలు బండికి ఏమిస్తాయి? క్షేమాన్ని ఇస్తాయా? ఏమంటే 3 నిమ్మకాయలే నీ బండికి క్షేమాన్ని ఇస్తే నిమ్మకాయలు తోటేసిన రైతుకి నీ దగ్గర 3 నిమ్మకాయలే ఉన్నాయి, ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? బస్తాలు బస్తాలు తోట ఉంది. క్షేమంగా ఉన్నాడా నిమ్మకాయల రైతు? పోని తోపుడు బండ్ల మీద నిమ్మకాయలు అమ్ముకుని ఆయన దగ్గర 100లో ఉన్నాయి బండి మీద నిమ్మకాయలు. క్షేమంగా ఉన్నాడా? మండు టెండల్లో ఎలాగ తుడుచుకుంటూ బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. నిమ్మకాయలు ఉంటే క్షేమంగా ఉంటావా? చూసారా? క్షేమంగా ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదండి, కానీ దానికి కావలసినవి ఏంటో నీకు తెలియాలి కదా. దేవుడు బైబిల్లో రాయించాడు, క్రైస్తవుడి లోకానికి ఎలుగెత్తి చెబుతాడు, నువ్వు క్షేమంగా ఉండాలా? రా నా దగ్గరికి రా, నీ క్షేమం నీ చేతుల్లో ఉందని చెప్తాను అనాలి. అందుకే ప్రభు లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అంటాడు. నాకు టైం అయిపోయి వెళ్ళిపోయాను. అక్కడ ఇంకో మాట ఉంటుంది, నెక్స్ట్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. అంటే చీకట్లో కొట్టుమిట్టాడుతూ ఏది నిజం ఏది అబద్ధం, నేను క్షేమంగా ఉండాలంటే ఎలాగా, నేను చచ్చిపోయిన తర్వాత బ్రతకాలంటే ఎలాగా, మా కుటుంబం అంతా క్షేమంగా ఉండాలంటే ఎలాగా అని లోకం తెలియక చీకట్లో ఉన్నప్పుడు, మార్గం తెలియనప్పుడు నాన్న కొంచెం వాళ్ళకి వెలుగు చూపించండి వెళ్ళి అన్నాడు. క్రైస్తవుడు లోకానికి ఏం చూపించాలట? వెలుగు, దారి చూపించాలి, మార్గం చూపించాలి. వెరీ గుడ్.
ఇప్పుడు ఇంతకీ లోకం క్షేమంగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుందండి. మేము క్షేమంగా ఉండాలి, మేము హాయిగా ఉండాలి. ఏం ప్రయత్నం చేస్తుంది ఇంకోటి చెప్తాను మీకు, బాగా ఆలోచించండి. మార్నింగ్ మేము సభకు రావడానికి రాత్రి నేను గద్వాల్, ఎక్కడో తెలంగాణలో రాయచూర్ అని దగ్గరగా కర్ణాటక దగ్గర ఉన్నాను. రాత్రి గద్వాల్లో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ అయ్యి కారులో ఇలాగ వస్తున్నాను. నేను వస్తుంటే నా ముందు ఒక లారీ వెళ్తుంది, కొత్త లారీ. ఆ లారీ వెనకాల ఒకటి రాసాడండి. నిజంగా నాకు నవ్వు వచ్చింది అది నవ్వుకున్నాను చాలాసేపు. ఏమని రాసాడు తెలుసా? అప్పు చేసి కొన్నాను రా, నన్ను చూసి ఏడవకు అని రాసాడు. మీరు ఎప్పుడైనా చూసారా ఇది? చూసారా? ఏం చేసుకున్నాడట? ఒరే బాబు, లారీ అప్పు చేసి కొన్నాను, నన్ను చూసి ఏడవకు అంటాడు. వాడు ఎందుకు రాయించాడో చెప్పాలి నాకు. ఎందుకు రాయించాడు చెప్పండి. ఈ వెనకాల ఉన్నవాడు ఏమన్నా ఏడిస్తే, అమ్మో ఇంత పెద్ద లారీ కొన్నాడంటే లారీకి యాక్సిడెంట్ అయిపోతేమన్నాడు ఆడు భయం. అంతే కదండి, ఆడు దిష్టి తగిలేద్దేమో. కనుక ఒరే బాబు, లారీ నేను అప్పు చేసుకున్నాను, నా మీద ఏమి ఏడు పెట్టకో, నా మీద ఏం శాపాలు ఎట్టకో, నా గురించి ఆడొద్దురా. భయపడుతున్నాడు. చూసారా? భయపడే కదా రాశాడు వెనకాలది. మనిషి నిరంతరం భయపడిపోతున్నాడు. నాకేం జరుగుతుందో, నా బండికి ఏం జరుగుతుందో, నా జీవితానికి ఏం జరుగుతుందో, నేను క్షేమంగా ఉంటాను లేదో, ఎవరిదైనా దిష్టి తగిలేస్తుందేమో, ఎవరిదైనా శాపం తగిలేస్తుందేమో. ఎందుకు భయం నీకు? భయం ఎందుకు తెలుసా? నీ దగ్గర క్షేమంగా ఉండడానికి దేవుడు కొన్ని సాధనాలు ఉండాలని చెప్పాడు. అవి మిస్ చేసుకున్నావు, అవి నీ దగ్గర లేవు. అందుకే నిరంతరం ఏం చేస్తున్నావు అంటే భయపడుతున్నావు. కరోనా కాలంలో అందరూ ఒకటి చెప్పేవారు. ఏం చెప్పేవారు? మాస్క్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి అన్నారు. వీడు మాస్క్ లేకుండా బయటకు వెళ్ళిన పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి అప్పట్లో? మా బాబాయ్ మాస్క్ మర్చిపోయిన ఇంట్లో ఎంత పని అయిపోయిందో, ఎవరిదైనా ముక్కులు దూరిపోద్దేమో. ఏంటది? కరోనా. మాస్క్ లేకుండా బయటకు వచ్చేవాడు అల్లాడిపోయేవాడు కదండి. మాస్క్ ఉందనుకోండి ధైర్యంగా ఉంటాడు, మాస్క్ లేకపోతే భయం 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 భయం. ఎందుకంటే ఆ రోజుల్లో అది క్షేమ సాధనం. ఏంటది? మాస్క్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే నేను క్షేమంగా ఉండాలి అంటే నా దగ్గర ఏముండాలి? అలాగని పోనీ మాస్క్ పెట్టుకునే వాళ్ళు కరోనా రాలేదు ఆ రోజు. మీరు చెప్పండి. డబల్ మాస్క్లు పెట్టుకునేవాడు కూడా బెడ్ ఎక్కిపోయాడు. మాస్క్ కాపాడలేదు, జస్ట్ ఏదో ప్రొటెక్షన్, మనిషి సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకునేవాడు అంతే. నేనేం చెప్తున్నాను, నాకు ఊపిరి సమస్య ఉంది. ఊపిరి సమస్య ఉండి నేను నా ముక్కుకి ఏదైనా అడ్డు పెడితే నేను ఊపిరి పీల్చుకోలేను బాగా. నిజం చెప్తున్నాడు, అసలు కరోనా టైంలో నేను మాస్కే పెట్టుకోలేదు. నాకు కరోనా రాలేదండి. కారణం ఏంటి తెలుసా? నా దగ్గర ఒక సేఫ్టీ మెటీరియల్ ఉంది. ఈరోజు చెప్తాను మీకు. ఆ సాధనం ఉంటే అన్ని రకాలుగా బాగుంటావు నువ్వు. క్షేమ సాధన ఒకటి నా దగ్గర ఉంది. అది నా ధైర్యం ఆ రోజుల్లో. నా దగ్గర ఉంది మెటీరియల్. దేవుని పిల్లలరా, ఈరోజు లోకం భయపడుతుంది. క్షేమంగా ఉండాలనుకుంటుంది, దెబ్బతింటుంది. క్షేమంగా ఉండాలనుకుంటుంది, దెబ్బతింటుంది. క్షేమంగా ఉండడానికి నిమ్మకాయలు కట్టాలా, గుమ్మడికాయలు కట్టాలా లేదంటే కొన్ని సందర్భాల్లో మనిషి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఎదురుగ్గా ఎవరు వచ్చేస్తున్నాడో, ఏమన్నా కొంచెం వాడు ఏమన్నా పరిస్థితి బాగోలేనాడో, కుటుంబం చితికిపోయినాడో ఎదురొస్తున్నాడు అనుకోండి, అంత ఇటు ఎన్న లోపలికి వెళ్ళిపోతాడు. ఎదురు బాగోలేదు అంటే బయటికి వెళ్ళినాడు. ఎవడైనా తప్పుడు ఎదురొస్తే నేను ఇంటికి రానేమోనన్న భయం. ఎందుకు ఇలా భయపడుతున్నాడు మనిషి అంటే, మనిషికి క్షేమంగా ఉండడానికి దేవుడిచ్చిన క్షేమ సాధనాలు ఏంటో మనిషికి తెలీదండి. తెలీదు. మీరు ఆశ్చర్యపోతారు తెలుసా, ఈరోజు తెలీదు మనిషికి. మీకు ఇంకా చెప్తాను. కరోనా తర్వాత అండి మనుషుల యొక్క మైండ్ సెట్ మారిపోయింది. ఎప్పుడైతే కరోనా లాంటి ఒక రోగం వచ్చి అలాగ ఒకేసారి ఎప్పుడు చూపించనంత భయాన్ని చూపించింది మనుషులకి. భయం అంటే ఏంటో చూపించింది, మరణ భయం అంటే ఏంటో చూపించింది. ఏంటి? కరోనా. అప్పటి నుంచి మీరు చూడండి, మనిషి ఎక్కువగానండి ఫ్రూట్స్ తినడం మొదలెట్టాడు. పళ్ళు తినాలి. నెక్స్ట్ మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, ఒక ఆయన వచ్చి ఆకులు తినమంటాడు, ఒక ఆయన వచ్చి గింజలు తినండి అంటున్నాడు, ఒక ఆయన వచ్చి మాంసం తినండి అంటున్నాడు, ఒక ఆయన వచ్చి జిమ్ చేయమంటాడు. మీరు చూస్తున్నారా? ఒక ఆయన వచ్చి మన పూర్వీకులందరూ రాగు గంజి తాగారు, వాళ్ళు బలంగా ఉన్నారు, మనం చిన్న రోగాలకి చచ్చిపోతున్నామంటే మనం రాగి గంజి తాగట్లేదు, రోజు రాగి గంజి తాగండి అంటాడు. అసలు యూట్యూబ్ ఆన్ చేస్తుంటే అందరూ ఇళ్ళే ఉన్నారండి మంత్రగాళ్ళలాగా. ఇప్పుడు నేను మాట చెప్తాను, నిజమో కాదు చెప్పండి.
అసలు ఆరోగ్యానికి ఆయుష్కును సంబంధం లేదు తెలుసా? మళ్ళీ చెప్తున్నానే, ఆరోగ్యం వేరు, ఆయుష్ వేరు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఆయుష్కాలం బతికేస్తారా? అలాగ అనుకుంటే మనకంటే బెస్ట్ ఫుడ్ తినేవాడు ఒక అతను, కాస్ట్లీ ఫుడ్ తినేవాడు, ఆరోగ్య సూత్రాలు అన్నీ పాటించేవాడు, చుట్టూ 30 మంది డాక్టర్లు ఉండేవారు ఒక ఆయనకి. ఎవరో తెలుసా? మైకేల్ జాక్సన్. నేను 150 సంవత్సరాలు బతుకుతానని చెప్పి 50 సంవత్సరాలకే చచ్చిపోయాడు. చుట్టూ 30 మంది డాక్టర్లు ఉండేవారండి. అతను తినే ఫుడ్ను కూడా కొలిచిచ్చేవారు. ప్రోటీన్ కరెక్ట్గా ఉందా, క్యాలరీస్ కరెక్ట్గా ఉన్నాయా, మంచి ఫుడ్డేనా, ప్రతిరోజు. అలా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి కూడా ఎంతకాలం బతికాడు? 50 ఏళ్ళు. అంటే ఆరోగ్యం ఉంటే సరిపోదు, ఏముండాలి? ఆయుష్. అది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. ఆరోగ్యం నీ చేతుల్లో ఉండొచ్చు, ఆయుష్ దేవుడి చేతుల్లో ఉంది. ఏమండి, ఒక ఆయన చచ్చిపోయారు, కన్నడ యాక్టరు. తెలుసా మీకు? కన్నడలో సూపర్ స్టార్ అయిన చాలా పెద్ద యాక్టరు, కోట్ల మంది ఫ్యాన్స్. పునీత్ రాజ్ కుమార్ అండి, తెలుసు కదా మీకు? రాజ్ కుమార్ గారి కొడుకు. అతను రోజు జిమ్ చేసేవాడట. చచ్చిపోయడానికి జిమ్ బాడీ అండి, జిమ్. ఒంటి నిండా ఆరోగ్యం ఉంది, క్షేమంగా ఉన్నాడు. సినిమా యాక్టర్ అనేసరికి కోట్లకి అదిపడుతుంది. వాళ్ళ నాన్న పెద్ద హీరో. రాజ్ కుమార్ గారు అని అప్పట్లో వీరప్పని కిడ్నాప్ చేశాడు వాళ్ళ నాన్నని, అడవుల్లో బంధించేశాడు. కన్నడలో పెద్ద సంచలనం అప్పట్లో. ఆయన వాళ్ళ కొడుకే అయిన, కోట్లు, చుట్టూ ఫ్యాన్స్. జిమ్లో చేస్తూ జిమ్లో ఆ రోజు గుండాకి చచ్చిపోయాడు. అంటే మనిషి క్షేమంగా ఉండాలంటే, ఇగో నా శరీరాన్ని జిమ్ చేస్తే బాగుంటాను, లేదంటే ఏవో ఆకుకూరలు తింటే బాగుంటాను. ఏమంటే మొన్న ఒక ఆయన ఒకటి రాశాడండి. ఏమని రాశాడంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే సూత్రం పాటించని చెప్పడానికి ఓ మాట రాశాడు. ఏమని రాశాడంటే, ఇప్పుడు సహజంగానే మేకలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ ఏం తింటాయి చెప్పండి? ఆహారంగా ఏం తింటాయి? అవి ఆకులు తింటాయి కదా. ఈయన ఏమని రాశాడంటే, ఆకులు తింటున్న మేక కొండలు ఎక్కుతుంది, మేకను తింటున్న నువ్వు మెట్లు ఎక్కలేకపోతున్నావు అని రాశాడు. మీకు అర్థమైందా? ఆకులు తింటున్న మేక ఏమెక్కుతుందట? కొండలు ఎక్కుతుంది. ఆ మేకను తిన్న నువ్వు మెట్లు ఎక్కలేకపోతున్నావు. కనుక ఇప్పుడు అర్జెంటుగా నువ్వేం తినాలి? మేక తినంటే ఆకులు తినాలంటే ఎలాగుంది? అంటే ఆయన ఏం చెప్తున్నాడు ప్రజలకంటే, నువ్వు ఆకులు తింటే క్షేమంగా ఉంటావురా అంటున్నట్టు. ఆకులు తింటే క్షేమంగా ఉంటావా? దేవుని పిల్లలరా, మాంసాహారాన్ని ఇచ్చింది దేవుడే, శాకాహారాన్ని ఇచ్చింది కూడా దేవుడే. కానీ లిమిట్, దానికి లిమిట్ ఉంది, దీనికి లిమిట్గా తినాలి ఏదైనా. మొత్తం మీద నువ్వు ఎంత ఆరోగ్యాన్ని సంపాదించినా ఆయుష్ మాత్రం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో. ఇంకా కొంతమంది అలా ఆలోచించారంటే, మేము క్షేమంగా ఉండాలి అంటే మా చుట్టూ బౌన్సర్స్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ప్రతి సినిమా హీరోకి, ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక సెలబ్రిటీకి కానీ చుట్టూ ఎవరుంటారు చెప్పండి? బౌన్సర్స్, సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళు ఉంటే మేము ఎలా ఉంటాం? క్షేమంగా ఉంటాం. ఇంకా కాస్త ధనం ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, సెలబ్రిటీస్ అయిన వాళ్ళు గవర్నమెంట్కి ఒక అర్జీ పెడతారండి, ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏమనంటే, మాకు కొంచెం ప్రాణహాని ఉంది కనుక మీరు మాకు లైసెన్స్డ్ రివాల్వర్ ఇవ్వాలి, గన్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి సెలబ్రిటీ ఇంట్లోనూ గన్ ఉంటుంది. ప్రతి సెలబ్రిటీ కూడా తాను ఆ గన్ను పట్టుకుని క్యారీ అవుతూ ఉంటాడు. అంటే వాళ్ళు ఎలా ఆలోచించారంటే, గన్ను మా ఇంట్లో ఉంటే మేము ఎలాగుంటాం? క్షేమంగా ఉంటాం. ఓ మాట అడుగుతానండి, ఇందిరాగాంధీ గారి చుట్టూ గన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా? చనిపోయారు ఇందిరాగాంధీ గారు, చుట్టూ గన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. చుట్టూ బౌన్సర్లు ఉన్నారా? సెక్యూరిటీ ఉందా? ఉన్నారు. అయినా ఆవిడ ఏమైపోయింది? చనిపోయింది. రాజీవ్ గాంధీ గారు చుట్టూ కూడా గన్మ్యాన్లు ఉన్నారు, బాడీ గార్డ్స్ ఉన్నారు. ఆయన కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ఈ ఫ్రంట్లో నుంచి నేను చెప్పినవన్నీ ఒకసారి ఒక దగ్గర పెట్టి ఆలోచించండి మీరు. చుట్టూ గన్లున్నా, చుట్టూ మనుషులున్నా, ఉంటేనండి ఆరోగ్యం ఉంటున్నా, మనిషి చేతుల్లో మాత్రం క్షేమం ఉండటం లేదండి. ఈ మధ్యకాలంలో మీరు వార్తలు చూస్తున్నారో లేదో, ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే, గుండెపోటు అంటేనండి ఎవరికో ఒక 60-70 ఏళ్ళు వయసు అయిపోయిన వాళ్ళకి, వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళకి గుండెపోట్లు వచ్చేవి. ఇప్పుడు చూసారా లేటెస్ట్గా కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ ఎవరికి వస్తున్నాయో చూసారా? 6 సంవత్సరాలకి పాపకి హార్ట్ అటాక్.
7 సంవత్సరాల కుర్రోడికి హార్ట్ అటాక్, 7వ తరగతి చదువుకుంటున్న పాప గుండెపోటుతో మృతి. వింటున్నారా వార్తలు? అసలు ఈ వార్తలన్నీ చూస్తున్నప్పుడు ఏంటి మనిషిలా ఆగిపోతున్నాడు? క్షేమంగా ఎందుకు ఉండటం లేదు? లోకంలో హాయిగా ఎందుకు బ్రతకటం లేదు? కుటుంబంతో క్షేమంగా ఎందుకు ఉండటం లేదు? ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఈ ప్రమాదాలు అని ఆలోచిస్తే నేను బాగా ఆలోచించానండి. ఏంటి ప్రమాదం? ఇలాంటి ప్రమాదాలు అంచున పడి, ఎందుకు ఈ ప్రమాదాలు బారిన పడి ప్రపంచం అంతా ఇలాగా అల్లకల్లోలం అయిపోతుంది? ఏం జరుగుతుంది? ఎందుకు మనిషి క్షేమంగా ఉండటం లేదు? ఎందుకు మనిషి హాయిగా ఉండలేకపోతున్నాడు? అంటే మనిషి ఒక తప్పు చేశాడండి. ఆ తప్పి రాత్రి మీకు తెలియాలి, మీరు ఈ లోకానికి చెప్పాలి. దేశం క్షేమంగా ఉండాలి అన్నా, రాష్ట్రం క్షేమంగా ఉండాలి అన్నా, కుటుంబం క్షేమంగా ఉండాలి అన్నా, ఎవరు క్షేమంగా ఉండాలి అన్నా, క్షేమం మాత్రం దేవుడి చేతుల్లో ఉంది. ఆ క్షేమం మనిషికి కావాలి అంటే ఆ మనిషి మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా కన్ఫామ్గా భూమి మీద మీరు ఒకటి చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. దానిని మనుషులు విడిచిపెట్టారు కనుక మనుషుల చేతుల్లో మనుషులు క్షేమం లేకుండా పోయింది. మీకు ప్రపంచ దేశాలు ఎలా ఆలోచిస్తున్నాయంటే, మా దేశం క్షేమంగా ఉండాలంటే మాకు ఎక్కువ ఆర్మీ ఉండాలి, మాకు ఎక్కువ యుద్ధ విమానాలు ఉండాలి, మాకు సైన్యం ఉండాలి అని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. కొన్ని దేశాలు ఏం ఆలోచిస్తున్నాయంటే, మా దేశం క్షేమంగా ఉండాలంటే మేము ఎక్కువగా శాటిలైట్స్ పంపించాలి అంతరిక్షంలోకి. ఎందుకు శాటిలైట్ అంటే, మా దేశానికి సంబంధించిన శాటిలైట్ అంతరిక్షంలో ఉండి మా దేశానికి ఏ ప్రమాదాలు వస్తున్నా, తుఫాన్లు వస్తున్నాయా, భూకంపాలు వస్తున్నాయా, ప్రతిదాన్ని ముందుగానే పసిగట్టి మాకు చెప్తే మా దేశాన్ని మేము అలర్ట్ చేసుకుంటాం, క్షేమంగా ఉంచుకుంటాం అని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇంకొక దేశం అండి, ఈ మధ్యకాలంలో మీరు చూసారు, ఇజ్రాయెల్. చిన్న దేశం ఇజ్రాయెల్, గాజాకి యుద్ధం జరిగింది. రెండూ కూడా భయంకరమైన యుద్ధానికి పాల్పడ్డాయి. అప్పుడు ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి ఒక టెక్నాలజీ వాడుతుంది. ఏం టెక్నాలజీ అంటే, ఐరన్ డోమ్ వ్యవస్థ అని ఒక వ్యవస్థ ఉంటుంది. ఐరన్ డోమ్ సిస్టమ్ అని ఈ ఇజ్రాయెల్ దేశానికి ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే ఏమి లేదండి, చాలా చిన్న దేశం అది. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది, అంతే ఆ దేశం. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అది. ఆ చిన్న దేశం కనుక వాళ్ళు ఐరన్ డోమ్ అని ఒక వ్యవస్థను రెడీ చేశారు. ఏంటి వ్యవస్థ అంటే, ఆ దేశం చుట్టూ నుండి వాళ్ళకున్న టెక్నాలజీతో, వాళ్ళకున్న సైన్స్ ప్రయోగాలు చేసి రాకెట్స్ అనేవి ముందుగానే అలర్ట్ చేసి పెట్టుకుంటారు ఆ దేశం చుట్టూ. ఆ దేశం మీదకి శత్రువులకి సంబంధించిన యుద్ధాలు చేసేప్పుడు శత్రు దేశం ఉంటుంది కదా, ఆ శత్రు దేశానికి సంబంధించిన ఏదైనా యుద్ధ విమానం కనుక వీళ్ళ దేశం మీదకి ఇలా వస్తూ ఉంటే ముందుగానే వీళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థ, అంటే మనుషులు కాదు, అది సిస్టమ్ అనమాట, వెంటనే ఆ విమానాన్ని గుర్తుపడుతుంది. ఈ విమానం వెళ్ళిపోయి దాన్ని గాల్లో పేల్చేస్తుంది. అంటే ప్రజల మీద ఆ విమానం పడి, ఆ బాంబులు పడి చచ్చిపోకుండా గాల్లోనే బ్లాస్ట్ చేసేస్తుంది. ఈ వ్యవస్థ ఉంది వాళ్ళకి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్పేవారంటే, మమ్మల్ని ఏ దేశం ఏం చేయలేదు, మాకు ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది, ఎంత పెద్ద దేశం మా మీదకి యుద్ధానికి వచ్చినా మా వ్యవస్థ వాటిని నాశనం చేసేస్తుంది అని చాలా ధైర్యంగా ఉండేవారు మొన్నటి వరకు. కానీ మొన్న జరిగిన గాజా యుద్ధంలో ఏం జరిగిందంటే, ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా కాపాడలేకపోయింది ఆ దేశాన్ని. మీరు చూశారు కదా, ఇస్రాయెల్ చాలామంది బిల్డింగులు కూలిపోయాయి, చాలామంది చచ్చిపోయారు. మరి ఏమైంది ఆ వ్యవస్థ అంటే, ఫెయిల్ అయిపోయింది. ఎలా ఫెయిల్ అయిపోయిందంటే, దానికి వాళ్ళు వివరణ ఇచ్చారండి. ఎంత బాగా ఇచ్చారు వివరణ అంటే, నిజానికి మా ఐరన్ డోమ్ వ్యవస్థ పటిష్టమైందే, చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఏం జరిగిందంటే, ఒక విమానమో 2 విమానాలు వస్తే వాటిని గుర్తుపట్టి కాలుస్తుందండి వెళ్ళిది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ వ్యవస్థ వీళ్ళకి ఉందని తెలిసి వాళ్ళు ఒకేసారి 200 విమానాలు పంపించేవారు. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ ఈ 200 వాటిని కనిపెట్టాలి, వీటిని టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి, వాటిని కాల్చాలి. 1, 2, 3 వస్తే కాలుస్తుంది. ఒకేసారి 100, 200 వచ్చేసరికి ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది, కాల్చలేకపోయింది. టార్గెట్ ఫిక్స్ చేసే లోపు అవి వచ్చి నేల మీద పడిపోయినాయి. అప్పుడు ఏమన్నారంటే, మా వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ఇంకా మేము కొత్త వ్యవస్థను తెచ్చుకోవాలి అంటున్నారు. ఏమండి, ఎందుకండి దేశాల మధ్య యుద్ధాలు? ఎందుకు ఆ దేశం అలా నాశనం అవుతుంది? పక్క దేశం ఎందుకు అలా నాశనం అవుతుంది? ఎందుకు జపాన్ ఇంకొక దేశం ఏదో చిన్న దేశం ఉండదు, బాగా భయంకరమైన యుద్ధం మొన్నటి వరకు, రష్యా కదా, క్షమించండి, రష్యా ఉక్రెయిన్కి ఏంటా యుద్ధం ఏంటది? ఎందుకు దేశాలు ఎలా నాశనం అయిపోతున్నాయంటే, దేవుడో మాట చెప్పాడు, నాయనా దేశం క్షేమంగా ఉండాలి అన్నా ఆ దేశంలో ఉన్న నాయకుడికి దేవుడి జ్ఞానం ఉండాలి,
దేశ ప్రజలకి దేవుడి జ్ఞానం ఉండాలి. ఒక మాట మీరు బైబిల్లో చదవండి, ముందుకెళ్తాను నేను. దేవుడు ఎప్పుడు రాయించాడంటే, క్రీస్తుకు పూర్వం ఒక ప్రవక్త ఉన్నాడు, హోషేయ. ఆయనతో ఏమని రాయిస్తున్నాడో 4వ అధ్యాయం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి అన్నాడు. చూడండి, ఇశ్రాయేలులారా మీరేం చేయాలి? దేవుని మాట ఆలకించండి. అమ్మ ఇటువైపు చూడండి అందరూ, ఏమని ఉందమ్మా బైబిల్లో? యెహోవా మాట ఆలకించండి. ఏమండి ఈరోజు మనిషికి దేవుడి మాటలు ఆలకించే తీరుకుందంటారా? ఉందా? బాగా ఆలోచిద్దాం. అసలు దేవుడి మాటలు వినే టైం ఉందా మనిషికి? ఉందా? ఒకప్పుడు సభలు అనేసరికి ఎంతమంది కూర్చునేవారండి సభల్లో వచ్చి? 100 మంది. ఏరి ఈరోజు దేవుడి సభలకు వచ్చి దేవుడి వాక్యం ఆలకించవలసిన వాళ్ళని ఈరోజు టీవీ ఆపేసింది ఇంట్లో, సెల్ ఫోన్ ఆపేసింది ఇంట్లో, సీరియల్ ఆపేసాయి, సినిమాలు ఆపేసాయి, విందులు ఆపేసాయి, వినోదాలు ఆపేసాయి. దేవుడి మాటలు వినడానికి కూడా మనిషికి ఈరోజు ఏం లేదు, టైం లేదు. ఏమండి ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, సేవకులు కూడా 1 నిమిషం మెసేజ్లు వదులుతున్నారు. చూసారా? ఏం మెసేజ్లు అవి? షార్ట్ మెసేజ్లు అట. ఎందుకు 1 నిమిషం మెసేజ్ పెడుతున్నారు చెప్పండి? గంట మెసేజ్ ఎవడ ఇంటలే. టైం లేదు మాకు గంట సేపు నీ వాక్యం వినడానికి. మాకు జబర్దస్త్ ఉంది, పటాసు ఉంది, మొగల రేకులు ఉంటాయి, ఏవో దీపాలు ఉంటాయి. ఈ దీపాలన్నీ చూసుకోవడానికి టైం లేదంటే మళ్ళీ నీ వాక్యానికి టైం ఇవ్వాలా మేము? ఏదైనా ఒక 10 నిమిషాలు వినమంటావా? వాక్యం చదివేటప్పుడు కూడా చూడండి, దావీదు గారు చెప్తారు ఏమని? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. నువ్వు ధన్యుడు అవ్వమని చెప్పిన అయ్యే తీరుకు నాకు లేదు ఆయన అంటారు వీళ్ళు. అంటే దివారాత్రాలు బైబిల్ ధ్యానిస్తే ఖచ్చితంగా ధన్యుడు అవుతాడు. మేము ధన్యులు అవ్వం, మాకు అంత టైం లేదంటారు వీళ్ళు. దీన్ని ఏమండి ప్రజలు ఆలోచించి, ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందని కనీసం దివారాత్రాలు బైబిల్ చదివించే టైం నీకు లేదు కదా. రోజుకు 1 వచనం అయ్యా చదువని క్యాలెండర్ ఇచ్చేవాడు ఆ క్యాలెండర్ కింద ఏమేస్తాడు? 10 వచనాలు రాస్తాడా? 1 వచనం అంటే అయ్యగారు మొత్తం మీద నెలలో కష్టపడి ఎన్ని వచనాలు చదివేస్తాడు? 30 వచనాలు చదివేస్తాడు. అంత బాగుంది ఈరోజు భక్తి, అంత బాగున్నారు భక్తిలో క్రైస్తవులు. ఇంక వీళ్ళెప్పుడు లోకానికి వెలుగవ్వాలి, వీళ్ళు ఎప్పుడు లోకానికి ఉప్పు అవ్వాలి? మీరు చెప్పండి. ఇప్పుడు అవుతుందా? ఇది ఉప్పు అవుతుందా లోకానికి? ఇది వెలుగు అవుతుందా? అవ్వట్లేదు. కారణం యెహోవా మాట ప్రజలు ఏం చేయటం లేదు, ఆలకించరు, బైబిల్ చదవరు. బైబిల్ ప్రసంగాలు అంటేనే ఇష్టం ఉండవండి చాలామందికి. పేరుకు క్రైస్తవులు అసలు ప్రసంగాలు వినరండి. సినిమాలు, పాటలు, డ్యాన్సులు, ఆటలు. బాబ్బా. ఇప్పుడు అక్కడ చదవండి, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆయన మాట ఆలకించండి. ఆలకిస్తే యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశంలో ప్రజల మధ్య లోకం మధ్య లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో దేనికి దిగాడట? వ్యాజ్యం. ఇక ఆ దేశానికి క్షేమం ఉండదు. ఎవరు దిగారు యుద్ధానికి? దేవుడు. నా జ్ఞానం లేదా, నా సత్యం లేదా, నా కనికరం లేదా, మీ సంగతి చెప్తాను రా అంటున్నాడు దేవుడు. ఇంకా దేవుడే వ్యాజ్యానికి దిగితే ఆ దేశం ఏమైపోద్దో మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఇలాగ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు క్షేమం ఉండదు. ఈ మాట మనం ఆలోచిస్తుంటే, ఒక దేశం బాగుండాలి అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలకి, ఆ దేశంలో ఉన్న మనుషులకి ఏముండాలట? దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట చూచి అన్నాడు. అంటే దేశంలో ఉన్న మనుషులకి ఏముండాలి ఇప్పుడు చెప్పండి? ఏ జ్ఞానం ఉండాలి అమ్మ? ఏ జ్ఞానం ఉండాలి? దేవుని గురించిన జ్ఞానం. ఏ జ్ఞానం ఉంది చెప్పండి ఇప్పుడు లోకంలో? ఏ జ్ఞానం ఉంది? చిన్న పిల్లోడిని పిలవండి, ఒక 10 years పిల్లోడిని పిలిచి ఫోన్లో నువ్వు ఏ యాప్ పైన అడగండి ఆడు ఓపెన్ చేస్తాడండి. ఓపెన్ చేస్తాడా లేదా? చేస్తాడు.
ఫోన్లో మీరు ఏ పని చేయమని చేస్తున్నాడు. సెల్ ఫోన్ జ్ఞానం ఉంది, చదువు జ్ఞానం ఉంది, దేవుడి జ్ఞానం ఉందేమో అడగండి. అడిగి ఉందా? లేదండి. ఆడు నిలబెట్టి పుస్తకాల పేర్లు చెప్పరా, బైబిల్ పుస్తకాల పేర్లు అనండి. ఫస్ట్ పుస్తకం పేరు ఒకటే తెలుసు. ఏం పేరు? ఆదికాండం. చివరి తెలుసు మళ్ళీ ప్రకటన గ్రంథం. మధ్యలో ఏముందని అడగండి. అంతే ఇలా చూస్తూ ఉంటాడు. ఏ జ్ఞానం లేదంటే పిల్లోడికి కానీ పెద్దోళ్ళకి కానీ క్రైస్తవులే బైబిల్ పట్టుకుని వస్తున్న వాళ్ళకి కానీ ఏ జ్ఞానం లేదు ఈరోజు. దేవుని గూర్చిన జ్ఞానము లేదు. దేవుని పిల్లలారా, ఏంటండి ప్రమాదం? దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవటం వల్ల మనుషులకు వచ్చే ప్రమాదం ఏంటంటే చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, మనిషి క్షేమం కావాలి, క్షేమం కావాలి, క్షేమం కావాలని కోరుకుంటున్నాడు. క్షేమం ఎక్కడూ లేదండి. దేవుడి మాట ఏ వ్యక్తి యొక్క హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి క్షేమంగా ఉంటాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. విత్ ఆధారాలతో నేను నిరూపిస్తాను. ఇప్పుడు ఏ వ్యక్తి యొక్క హృదయంలో దేవుడి జ్ఞానం, దేవుడి వాక్యం ఉంటుందో అతను బి హ్యాపీ, క్షేమంగా ఉంటాడు. ఏ కుటుంబం మధ్య కుటుంబంలో పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, కుటుంబీకులు అందరి మధ్యలో, కుటుంబాలలో దేవుడి జ్ఞానం ఉంటే, దేవుడి వాక్యం ఉంటే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అంటే దేశం క్షేమంగా ఉండాలన్నా, గ్రామం క్షేమంగా ఉండాలన్నా, కుటుంబం క్షేమంగా ఉండాలి అన్నా ఏముండాలి చెప్పండి? ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం అనగా దేవుని వాక్యం వాళ్ళలో ఉండాలి. ఇది నిజమేనా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. బైబిల్లో ఒక అతను ఉన్నాడండి, అబ్రహాము. ఒకప్పుడు కల్దీయ ప్రాంతాన్ని, బబులోను ప్రాంతానికి చెందినవాడు, విగ్రహారాధికుడు. ఆయన మనసు మంచిది. దేవుడు రక్షించాడు ఆయన్ని. రక్షించి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, నాయనా, నువ్వు ఆ దేశాన్ని విడిచిపెట్టేయాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేయాలి, నీ బంధువులను విడిచిపెట్టేయాలి, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ఓకేనండి, వచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం పట్టుకొని వచ్చేస్తున్నాడు? సొంత దేశాన్ని వదిలిపెట్టి. దేవుని మాట, వచ్చే అబ్రహాము, నేను నీకు గొప్ప జనాంగంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అనగానే నిజం దేవుడు ఏదో చేస్తాను అన్నాడు అని బాగా వినాలి. కేవలం దేవుడి మాటను విని, దేవుడి మాటకు లోబడి ఆ మాటను పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాము. అలా వచ్చేస్తున్న అబ్రహాముకి దేవుడు ఒక దీవెనిచ్చాడు. ఆ దీవెనను నెరవేర్చాడు. ఏమి దీవెనిచ్చాడో బైబిల్లో చూద్దాం. ఇప్పుడు ఆదికాండానికి రండి. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి, 13వ వచనం చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయం తీయండి అందరూ. ఏమన్నా అందరూ జాగ్రత్తగా చూడాలి. ఇది మీరు చాలాసార్లు చదివిన సందర్భమే. ఒక విషయం చూపిస్తాను ఇక్కడ నేను. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఏమండి మాట ఏంటో తెలుసా? అబ్రహాం కండి, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న ఈ టైం కండి. అబ్రహాము వృద్ధుడు. అప్పుడు అసలు అబ్రహాంకి పిల్లలే లేరు. శారమ్మ ముసలైపోయింది, గొడ్రలుగా ఉంది, పిల్లలు లేరు ఆవిడికి. అసలు పిల్లలే లేని అబ్రహాం గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు దేవుడు, నాయన అబ్రహాము, నీ ఫ్యూచర్ చెప్తున్నాను, నీ భవిష్యత్తు చెప్తున్నాను, నీ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తున్నాను. భవిష్యత్తు కూడా ఎంతటి భవిష్యత్తు చెప్తున్నాడు అంటే, నువ్వు, నీ కొడుకు, నీ కొడుకుల యొక్క కొడుకులు, నీ కొడుకుల యొక్క కొడుకులు, సుమారు 4 తరాలు. అంటే నీ కొడుకు, నీ మనవడు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏమంటారు? ముని మనవడు. మొత్తం మీద నీకు, నీ కొడుక్కి, నీ మనవడికి, నీ ముని మనవలకి అసలు ఏం జరగబోతుందో చెప్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినన్నాడు. ఈ మాటలు చెప్తున్న టైం కంటే అసలు అబ్రహాంకి పిల్లలు లేరు. పిల్లలు లేని అబ్రహాంతో అంటున్నాడు. ఏమంటున్నాడు? జాగ్రత్త చదువుదామే. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునికి నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఎవరు? నీ మనవళ్ళ కొడుకులు, నీ మునుమనవాళ్ళు, నీ 4వ తరం మంచి ఆస్తితో బయలుదేరి వస్తారు. నెక్స్ట్
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. ఏమనుంది? అబ్రహాంతో ఏమంటున్నాడు? నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోతావు, నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు, నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. ఏమంటే ఇప్పుడు ఈ వచనం మీరు ఆలోచిస్తే, నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదువు, తర్వాత మాట మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడదు. ఇది అబ్రహాం గారికి దేవుడిచ్చిన మాట. ఏమన్నా వైపు చూడండి అందరూ. అసలు అబ్రహాంకి పిల్లలు లేని కాలంలో రాబోయే పిల్లల భవిష్యత్తు చెప్పాడు, వాళ్ళకి సంభవింపబోయేది చెప్పాడు, చెప్పాల్సినవి అతని జీవితంలో ఏం జరగబోతున్నాయో 4 తరాల వరకు చెప్పి, నీ జీవితం ఎలా ముగుస్తుందో కూడా చెప్తాను నాయన, నువ్వెప్పుడు చచ్చిపోతావు అంటున్నాడు. మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడతావు, నీ పితరుల యొద్దకు నువ్వు క్షేమంగా వెళ్ళిపోతావు. అంటే అబ్రహాము టోటల్ జీవితానికి భరోసా ఇచ్చేసాడండి. ఇచ్చాడా? అబ్రహాముకి, అబ్రహాము కొడుక్కి, అబ్రహాము మనవడికి, అబ్రహాము యొక్క మును మనవడికి, మొత్తం నీ కుటుంబీకులందరిది నాదే బాధ్యత, వాళ్ళంతా క్షేమంగా ఉంటారు అన్నాడు. ఏమన్నా ఇంత ఎష్యూరెన్స్ అంటే ఇంత భరోసా ఈరోజు మనుషులకి ఎక్కడైనా ఉందా? నేను క్షేమే, తర్వాత నా కొడుకు సెట్ అయిపోతాడు, ఆ తర్వాత నా మనవడు సెట్ అయిపోతాడు, నా మును మనవడు కూడా క్షేమంగా ఉంటాడు అని లోకంలో ఏ వ్యక్తినైనా అనమనండి ఇప్పుడు అంటాడా? ఉందా? క్షేమం ఉందా మనుషుల చేతుల్లో? ఇక్కడ ఇంకా ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, నువ్వు క్షేమంగా ఉంటావు, మంచి వృద్ధాప్యం వరకు ఉంటావు, ముసలితనం వరకు ఉంటావు అన్నాడు. నీ చావు వరకు క్షేమంగా ఉంటావు, నీ చావు తర్వాత నీ శరీరాన్ని భూమి మీద పాతి పెట్టేస్తారు కదా, నీ ఆత్మకు కూడా నేనే గ్యారంటీ అన్నాడు అబ్రహాంతో. నీ ఆత్మను క్షేమంగా నీ పితరుల యొద్దకు పరదేశికి చేర్చేస్తాను. భూమి మీద జీవితము గ్యారంటీ, చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ కూడా గ్యారంటీ, నువ్వు క్షేమంగా ఉంటావు అన్నాడు. ఎలాగుందండి ఇది? ఒకసారి రాత్రి వచ్చి దేవుడు మీతో ఎలాగంటే, తెల్లవారు గంతులు, అమ్మయ్య రిలాక్స్, నేను మంచి వృద్ధాప్యం వరకు బతుకుతానట, నా కెరియర్ బాగుంటుందట, నా పిల్లలు బాగుంటారట. చాలండి, ఇంతకు మించి ఏముంటుందండి భూమి మీద? అందరూ కోరుకునేది ఏంటి చెప్పండి ఈరోజు? క్షేమం, నా కొడుకు క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి. ఏది మనుషుల చేతిలో క్షేమం ఈరోజు? లేదు. ఇంకో మాట చెప్పనా నేను, అబ్రహాం కండి ఈ వాగ్దానం చేస్తున్న టైం కండి అబ్రహాం వయసు అండి సుమారుగా 75-80 మధ్యలో ఉంటుందండి. ఎందుకంటే బయలుదేరి వచ్చే సమయానికి వయసు ఎంత అంటే 75. అబ్రహాం గారు బయలుదేరి వచ్చిన టైంకి ఆయన వయసు 75 సంవత్సరాలు అండి. బతికింది ఎంతకాలం చెప్పండి? అబ్రహాం ఎంతకాలం బతికాడు తెలుసా ఎవరికైనా? ఎంతకాలం బతికాడు తెలుసా? 175 సంవత్సరాలు బతికాడు. ఎంతకాలం అమ్మా? వాగ్దానం నువ్వు క్షేమంగా ఉంటావని ఏ వయసులో చెప్తున్నాడు? 75లో అనుకుందాం. 75లో ఈ వాగ్దానం ఇస్తే ఎంతకాలం బతికాడు అబ్రహాము? 175. అంటే దేవుడు క్షేమాన్ని ఇస్తానని చెప్పిన తర్వాత ఎంతకాలం బతికాడు? 100 సంవత్సరాలు బతికేసాడండి అబ్రహాము. 100 ఏళ్ళు బ్రతికాడండి. టోటల్గా 175 సంవత్సరాలు బతికాడు. ఏమంటే అబ్రహాం గారి కాలంలో మనకలాగా ఏమన్నా వైద్యం ఉందా? డాక్టర్లు ఉన్నారా? ఊర్లో ఆర్ఎంపీ డాక్టరు, పక్కన వినుకొండ వెళ్తే కొంచెం పెద్ద డాక్టరు, ఇంకా పెద్ద జబ్బు అయితే గుంటూరు వెళ్ళిపోవడం స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైనా ఉన్నాయా అబ్రహాం గారికి? మందులు ఉన్నాయా? ఎక్స్రేలు ఉన్నాయా? ఆపరేషన్లు ఉన్నాయా? ఏమున్నాయి ఆ రోజుల్లో? ఏమీ లేని కాలంలో 175 ఏళ్ళు అబ్రహాం ఎలా బతికాడు చెప్పాలి నాకు. అతను ఆయుష్ అంతకాలం ఉండడానికి కారణం ఏంటో చెప్పాలి. అబ్రహాము, నీవు క్షేమంగా ఉంటావు, నీ ఆత్మ కూడా క్షేమంగా ఉంటుంది, కారణం నేను నీ వెనకున్నాను అన్నాడంతే. మనిషి క్షేమంగా ఉండాలి అంటే, చెప్తా జాగ్రత్తగా ఉంటే, మనిషి క్షేమంగా ఉండాలి అంటే ఒకటే, నీ జీవితంలో దేవుడి వాక్యాన్ని నువ్వు నమ్మాలి, ఆ వాక్యానుసారం నువ్వు బ్రతకాలి. అది నీకు ఆటోమేటిక్గా క్షేమాన్ని ఇస్తుంది. నీకు నిమ్మకాయలు అవసరం లేదు, ఏమంటే ఎదురులు అవసరం లేదు, మాస్కులు అవసరం లేదు, క్షేమంగా హాయిగా ఉంటావు. ఇర్మియా గ్రంథం తీయండి, క్షమించండి మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. బైబిల్లో చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతి వారిని
పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన, ఇది అండర్లైన్ చేసుకోండి, యథార్థముగా ప్రవర్తించువానికి. యథార్థంగా ప్రవర్తించడం అంటే నీ ప్రవర్తనలో వాక్యానికి చోటు ఉండాలి, నీ స్వలాభం ఉండకూడదు. నువ్వు ప్రవర్తించేటప్పుడు అవతలవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. నీ ప్రవర్తన ఎలా ఉండాలట? యథార్థంగా. అండర్లైన్ చేసుకోండి, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా. చూసారా ఎంత బాగుందో? నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నా మాట దేవుడు అంటున్నాడు, నా మాట చాలు, నా మాట నీకు ఎలా మారిపోద్ది అన్నాడు? క్షేమ సాధనం. నీ ఎదురుగ్గా 100 మంది రాజులు వచ్చినా సరే నా మాట నువ్వు పాటించు, నేను నీకు తోడుగా ఉంటే నా మాటే నీకు క్షేమ సాధనం. నీకు యుద్ధాలు అవసరం లేదు, ఏమంటే సైన్యం అవసరం లేదు, నేనొక్కడిని నీ వెనకాల ఉంటే చాలు, వాళ్ళందరినీ ఓడిస్తాను అన్నాడు. అలాగా చాలామంది రాజులకు విజయాన్ని ఇచ్చాడు. ఏడో మాట అడుగుతాను, బైబిల్లో రాజు దావీదు యుద్ధానికి వెళితేనండి కత్తి పట్టాడు అంటే 10,000 మందిని నరికేసేవాడు అండి ఒకరోజు. ఆ బలం దావీదు అంటారా? ఆ విజయం దావీదు అంటారా? ఇప్పుడు 10,000 మందిని నరికేయగలరా? 10,000 మందితో యుద్ధం చేయగలరా ఒక మనిషి? ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే సంసోను బలవంతుడు, బలాఢ్యుడు. ఆ రోజు ఏమంటే శత్రు సైన్యం యుద్ధానికి వస్తే జస్ట్ ఒక ఎముక, గాడిద పచ్చి దవడ తీసుకుని ఎంతమంది చంపేశాడు? 1000 మందిని చంపేయటమా? ఏంటంటే ఆ విజయాలు ఏంటి? ఆ బలాలు ఏంటి? ఆ క్షేమం ఏంటి? ఒంటరివాడు అంతమందితో కలవటం ఏంటి? అంటే అతని వెనకాల తోడుగా ఉన్నది ఎవరు చెప్పండి? దేవుడు. అంటే క్షేమం అండి. భూమి మీద హాయిగా ఉండాలా? నీకు ప్రమాదాలు, నీకు భయంకరమైన ఏమంటే చావుకు సంబంధించిన నీ జీవితాన్ని అంతమైపోయే విషయాలు నీ జీవితానికి అంటకూడదు అంటే నా మాటలు నీకు క్షేమ సాధనములు కావా. అంటే నీ ఇంట్లో ఉండవలసింది ఏంటి? ఇప్పుడు లైసెన్స్డ్ గన్ ఉండకూడదు, ఏముండాలి? బైబిల్ ఉండాలి. అలాగని మరి బైబిల్ ఇంట్లో ఉందంటే నేను హ్యాపీ అని తలకింద ఎట్టుకుని నిద్రపోదామా? చాలామంది చేసేది అదే కదా ఈరోజు. బైబిల్ ఉంటే క్షేమంగా ఉంటా చాలామంది నమ్ముతారు, కానీ ఎక్కడ ఉండాలి బైబిల్ ఎక్కడ ఉండాలి? గదిలో ఉంటే సరిపోదు, మదిలో ఉండాలి. గదిలో పెట్టావు, దాన్ని మదిలోకి ఎప్పుడు తెచ్చుకుంటావు? చాలామంది అండి హాస్పిటల్లో ఉన్నప్పుడు మన క్రైస్తవులు ఒక రకమైన తెలియని ఒక భక్తిపరులు అయిపోతారు సడన్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు అసలు బైబిల్ ముట్టుకోవడం కానీ, ఆదివారం వచ్చే వరకు బైబిల్ ఎక్కడ ఉందో కానీ తెలియదు. కానీ చూడండి, హాస్పిటల్లో చూడండి బైబిల్ ఎక్కడ ఉంటుంది? తలగాడి పక్కనే. అసలు నేను మరి ఎంత పెద్ద భక్తుని అంటే నాకే తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు అక్కడ. ఎవరు ప్రార్థన చేయడానికి వెళ్ళి సరే బైబిల్ చదువుతూ ఉంటాడు. అమ్మ బాబోయ్ భక్తుడండి. ఎందుకంటే హాస్పిటల్లోంచి బయటకు వస్తానా లేదన్న భయం అనమాట, అందుకు చదువుతున్నాడు బైబిల్. 4వ రోజు 3వ రోజు డాక్టర్ గారు వచ్చి నువ్వు డిశ్చార్జ్ అయిపోతావు అన్నాడు అనుకోండి, వెంటనే బైబిల్ డిశ్చార్జ్ చేసేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు బైబిల్? బైబిల్ బ్యాగ్లో పెట్టేయక అయిపోయింది దీని పని, ప్యాకప్. ఎందుకంటే డాక్టర్ గారు నాకేమన్నాడు? డిశ్చార్జ్. ఇది ఈరోజు. అందుకే రండి, పేరుకు క్రైస్తవులే, గుడికి వస్తారు, బాప్తిస్మాలు తీసుకుంటారు, జీవితాలు బాగోవు, బ్రతుకులు బాగోవు, కుటుంబాలు బాగోవు. కారణం ఏంటంటే దేవుడి మాట ఎక్కడో నువ్వు నమ్మటం లేదేదో, అందుకే నీ కుటుంబం కూలిపోతుంది, నీ వ్యక్తిగత జీవితం కూలుతుంది, అసలు క్షేమం లేదు. కారణం ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు, ఏదో ఒక మాట నువ్వు మీరుతున్నావు దేవుడిది, ఆ మాట నువ్వు స్వీకరించడం లేదు హృదయంలోకి. అక్కడే నీ జీవితానికి దెబ్బపడుతుంది, అక్కడే నీ కుటుంబానికి దెబ్బపడుతుంది, అక్కడే నీ వ్యక్తిగత జీవితం నాశనం అవుతుంది. ఒకటే, ఏదో ఒకటంటే ఖచ్చితంగా మనందరి హృదయాలలో ఏదో ఒక వాక్యాన్ని మనం పాటించాం. తెలుసు మనకు అది పాటించాలి అని, దానికి అగైనెస్ట్గా నేను ఉన్నానని కూడా తెలుసు, కానీ మనం ధిక్కరిస్తూనే ఉంటాం. దేవుడు చెప్తాడు, నాన్న ఈ లోపం రానిది, ఇదిగో ఈ మాట నువ్వు పట్టించుకోవట్లేదురా, ఈ మాట నువ్వు పాటించడం లేదని దేవుడు చెప్తాడండి. ఇక్కడ పట్టించుకోరండి. ఆ ఒక్క మాట చాలు మన జీవితం నాశనం అయిపోవడానికి. దేవుని పిల్లలారా, నా మాటలు మీకు ఎలా మారిపోతాయి అన్నాడు? క్షేమ సాధనాలు. క్షేమ సాధనాలు. నిజమేనా? దేవుడు మాట క్షేమాన్ని ఇస్తుందా? ఎస్. ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్తున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండానికి రండి, 4వ అధ్యాయం 40వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం.
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానం వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో సరా నీకు దీర్ఘాయువు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. చూసారా, నువ్వు క్షేమంగా ఉండాలా, నీకు దీర్ఘాయువు కావాలా, నీ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలా, నువ్వు చేయవలసింది ఒకటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన కట్టడలు నువ్వేం చేయాలంటున్నాడు? గైకొనాలి. ఆ పదమంటలు ఏం చేయండి, వింటం కాదు, చదవటం కాదు, గైకొనటం అంటే పాటించాలి. శత్రువుని ప్రేమించు అన్నాడు, ఏం చేయాలి? ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం, మనం కొద్దిసేపు నిజాలు మాట్లాడుకుందాం. దేవుడి వాక్యానికి చప్పట్లు కొడతామా, దేవుడి వాక్యాన్ని పాటిస్తామా? నిజం చెప్పండి. శత్రువుని ప్రేమించండి అనగానే మా బైబిల్ సూపర్, శత్రువుని ప్రేమించమంటది అంటాడు. మంచిదే, మా బైబిల్ సూపర్, మా యేసుప్రభు సూపర్ అంటున్నావు, శత్రువుని ప్రేమించమని మా యేసుప్రభు చెప్పాడని గంటాపదంగా నీ బైబిల్ గొప్పదాన్ని. మంచిదేనే, నిజంగా చెప్పాలి అలా క్రైస్తవుడు. కానీ ఏమన్నా మాట చెప్తున్నప్పుడు వింటున్నవాడు ఎలా ఆలోచిస్తాడంటే, ఇలా యేసుప్రభు చెప్పాడటండి బైబిల్ శత్రువుని ప్రేమించమన్నారు. మంచిదేనండి, బైబిల్ మంచిదేనండి, యేసుప్రభు మంచిదేనండి, చెప్తున్న వీడు మంచోడు కదని అంటాడు. ఎందుకు? శత్రువుని ప్రేమించమని యేసుప్రభు చెప్పాడని వీడు చెప్తాడు తప్ప వీడు సహోదరుని కూడా ప్రేమించడు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఏమంటే మరి నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను అన్నీ. దేవా, నువ్వు నా మాటలు ఎవరి దగ్గర ఉంటాడు క్షేమే ఉన్నావు కదా, క్రైస్తవులు అందరి ఇంట్లోనూ బైబిల్ ఉంది కదా తండ్రిని అడిగారు రాత్రి దేవుడిని. ఆలోచిస్తున్నాను ఇలాగా ఈ పాఠం చెప్పాలనుకున్నప్పుడు. అంతే కదా, కౌంటర్లు ఆడతాయి మనకి. ఏదైనా విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా పక్కాగా దేవుడు చెప్పింది అంతా చెప్పాలి. దేవుడి మాటలు ఎవరి దగ్గర ఉండాలి క్షేమం అన్నప్పుడు మరి క్రైస్తవులు అందరి ఇంట్లోనూ బైబిల్ ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే, క్రైస్తవులు నలుగురు ఉంటే 4 బైబిల్ ఉంటాయి. పెద్దోడుగా బైబిలు, చిన్నడుగా బైబిలు, భార్యకో బైబిలు, భర్తకు ఒక బైబిలు. 4 బైబిల్ ఉన్నాయి. ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటారు ఇంట్లో ఇల్లు. కుటుంబంలోనే గొడవలు, కుటుంబంలోనే తగాదాలు, కుటుంబంలోని అరుపులు, కుటుంబంలోని కేకలు. బయటకు వచ్చి అంటాడు మా యేసుప్రభు శత్రువుని ప్రేమించమని అంటాడు. ఇంట్లో సరిగా ఉండండి రా మీరు అంటాడు బయటోడు. మీకు అర్థమవుతుందా ఎక్కడ తేడా జరుగుతుందో? అర్థమవుతుందా ఎక్కడ తేడా కొట్టిందో? అర్థమవుతుందా? క్రైస్తవ్యానికే వాక్యం సరిగా అర్థం కానప్పుడు, నువ్వే గైకొనప్పుడు, నీకే క్షేమం లేనప్పుడు నువ్వు ఎవరికి చెప్తావయ్యా నా మాటలు క్షేమ సాధనాలని? ఎవరికి చెప్తావు? దేవుని పిల్లలారా, మళ్ళా చెప్తున్నాను, మెడిసిన్ మంచిదే, సరిగా వాడకపోతే ఆ మందు అనేది ఏం చేయదు, పని చేయదు. గ్యాస్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి? గ్యాస్ వచ్చిన వాళ్ళు చెప్పండి, గ్యాస్ టాబ్లెట్ ఎప్పుడు వేయాలి? పరగడుపుని ఏమి తినకుండా మొహం కడిగిన వెంటనే అది వేయాలి. ఇటు శుభ్రంగా 4 ఇడ్లీలు, 5 వడలు, 2 దోశలు తినేసి గ్యాస్ పైకి తిన్న తర్వాత టాబ్లెట్ వేసి టాబ్లెట్ పని చేయట్లేదు అన్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు తప్పు టాబ్లెట్దా వీడిదా? టాబ్లెట్ మంచిదే, వాడమన్నట్టు నువ్వేం చేయలేదు. ముందయ్యి తర్వాత తిను, పనిచేస్తుంది. అలాగే దేవుడి మాటలు మంచివే, ఖచ్చితంగా మనిషికి క్షేమాన్ని ఇస్తాయి. మరి ఎందుకంటే క్రైస్తవులు ఇలాగ అయిపోరంటే, క్రైస్తవుల దగ్గర వాక్యం ఉంది కానీ ఎక్కడుండిపోయిందంటే, వాక్యము ఫ్రిడ్జ్ల మీద ఉంటుంది, గోడల మీద ఉంటుంది, తలుపుల మీద ఉంటుంది, కొత్తగా కొన్న కారు మీద ఉంటుంది, లోపల మాత్రం ఉండదు. ఇది జరిగిన తప్పు. మీకు అర్థమైందా? నువ్వు ఖచ్చితంగా దేవుడి మాటలు చదివి లోపలికి తీసుకుని పాటించు. నిజంగా చెప్తున్నాడండి, మీరు ఏమని అనుకోండి, వాక్యం పాటిస్తేనండి చాలా రిలాక్స్గా ఉంటాడండి మనిషి, సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద కక్ష ఉండదు, ఎవరి మీద ఏమో రకరకాల ఆలోచనలు ఉండవు. అప్పుడు ఎలా ఉంటుందంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు, ఉన్న వాళ్ళతో సంతోషంగా ఉంటాడు, ఉన్న దాంట్లో చక్కగా తింటాడు, అందరిని ప్రేమించుకుంటాడు, వీడి వల్ల ఏదైనా అయితే సహాయం చేస్తాడు, లేదంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు, హాయిగా గడుపుతూ ఉంటాడు. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు మనిషికి వచ్చే కొన్ని రోగాలు ఉన్నాయి.
బీపీ కానీ, నెక్స్ట్ షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ కూడా మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోవడం వల్ల వచ్చిన రోగాలు. హార్మోన్స్ ఎందుకు ఇన్బ్యాలెన్స్ అయిపోయినాయి అంటే, ఇడు అతిగా ఆలోచిస్తున్నాడు ప్రతిదాని గురించి. 2012 యుగాంతం అట, నా ఇల్లు ఏమైపోద్దో అంటాడు. అది వచ్చేది లేదు, చచ్చేది లేదు. అతిగా ఆలోచించటం. మీకు అర్థమైందా? ప్రతి దాన్ని ఓవర్గా రియాక్ట్ అవటం, ప్రతి దాని గురించి ఓవర్గా ఆలోచించటం. జీవితం గురించి కానీ, బ్రతుకు గురించి కానీ, దేవుడు కాపాడుతాను, దేవుడు రక్షిస్తాను, దేవుడు తోడుగా ఉంటాను, సమస్తము నీకు వెనకాల ఉంటానని అబ్రాహాంకి చెప్పినట్టుగా, ఏమంటే ఆ రోజు అబ్రాహాంకి క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వడా? ఇస్తాడు. కానీ మనం ఎక్కడో వాక్యాన్ని పాటించటం లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవటం లేదు, వాక్యాన్ని విశ్వసించడం లేదు, వాక్యాన్ని నమ్మటం లేదు. ఇక్కడ మీరు చదువుకునే 40 వచనం చూడండి ఎంత బాగా చెప్పాడో. నీవు నీ కుమారులు దీర్ఘాయుష్మంతులగునట్లు అన్నాడు. అంటే దీర్ఘాయు అనగానే అబ్రాహాం గారికి ఇచ్చినట్టుగా 180, 190, 200 అనుకోకండి. చాలా మంది ఆ పదాన్ని అలాగే అర్థం చేసుకున్నారు. దీర్ఘాయు అనగానే 200 ఏళ్ళు బతుకుతామండి అంటున్నారు. దీర్ఘాయు అంటే అర్థం ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇంత ఆయుష్కాలం అని రాస్తాడు. ఆ ఆయుష్కాలం అంతా భూమి మీద నువ్వు ఖచ్చితంగా క్షేమంగా ఉంటావు. దీర్ఘాయు అంటే దేవుడు నీకు ఇచ్చిన సంపూర్ణ ఆయుష్కాలం. 60 ఇచ్చాడా, 70 ఇచ్చాడా, 80 ఇచ్చాడా, ఖచ్చితంగా భూమి మీద ఉంటావు. దేవుడు మాటలు పాటిస్తే క్షేమంగా ఉంటావు. మళ్ళీ చెప్తున్నాను, ఉండటం అంటే ఏదో ఏడ్చుకుంటా ఏమంటే మొత్తుకుంటా కాదు, క్షేమంగా నీ పిల్లల క్షేమాన్ని చూస్తూ. ఎందుకంటే దేవుడిలో బ్రతికిన వాడికంటే ఒక ధైర్యం ఉంటుంది. ఏంటి ధైర్యం అంటే, దేవుడు తన కొరకు బ్రతుకుతున్న భయభక్తుల చుట్టూ ఏం కాపలాగా పెడతానన్నాడు? దేవదూతలను కాపలాగా పెడతాడు అన్నాడు. దానికి మించిన సెక్యూరిటీ నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా తెచ్చుకోగలవా? ఎవడు బాడీ గార్డులు ఎవడన్నా మీదకి వస్తుంటే ఆపుతారు. కారు యాక్సిడెంట్ అయితే తిరగబడిపోతుంటే వాళ్ళు కూడా అందులో పడి రింగులు కొట్టడం తప్ప ఆడేం చేస్తారు నిన్ను. మీకు అర్థమైందా? మా కారు తిరగబడిందండి, ఎలా రింగులేసింది మా కారు, ఇది ఇప్పుడున్న ఈ కారే డొక్కు అయిపోయింది. అది కారు అలా రింగులేసింది, తిరగబడింది, అవతలకి ఎగిరిపడింది. కారులో మేము 3 ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. కారు అంతా చితకపోయిందండి, కారు డోర్లన్నీ పగిలిపోయి మా చేతికి చిన్న గాయం కూడా అవలే. సువార్తకి వెళ్తున్నాం, మేము మీటింగ్కి వెళ్తున్నాం. మీకు అర్థమైందా? ఇప్పుడు మాకు తోడుగా ఉన్నది ఎవరు చెప్పండి? మేము గన్మెన్లు పెట్టుకోలేదు, మేము సెక్యూరిటీ పెట్టుకోలేదు. మాకు తోడుగా ఉన్నది ఎవరు? దేవుడు క్షేమం ఉంటే అన్నిటిలో తోడుకుంటాడు. నీకు భూమి మీద ఏ ప్రమాదం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ప్రమాదం నేను వెంటాడుతున్నా, నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్న భరోసా ఇస్తాడు. ఈ నమ్మకాన్ని ఈరోజు ప్రపంచం కోల్పోయిందంటే కారణం దేవుని మాటలు లేవు. త్వరగా ముగించేస్తాను, మీకు తెలియాల్సినవి ఉన్నాయి కొన్ని, ముగించేస్తాను. మీరు ఇదంతా విన్న తర్వాత నిజంగా దేవుడి మాట అంత క్షేమాన్ని ఇస్తుందా అని ఎక్కడో విన్నా సరే, నిజంగా ఆ మాటకి అంత పవర్ ఉందా? ఉంది. దేవుడి మాట ఎంత పవర్ఫుల్లో ఒక సందర్భం చెప్పి ముగించాలి. పవర్ఫుల్ అది. దేవుడు ఒక్కసారి నేను ఉన్నాను కొడుక అన్నాడా, ఇంకంతే, నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఒక్క మాట, నేను నీ వెనకుంటాను కొడుక అని ఒక్కసారి నీకు వాగ్దానం ఇచ్చాడా, నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన చూసాం మనం. ఎవరిని? అబ్రహాంని. సెట్ అయిపోయాడా లేదా? సెట్. ఎక్కడి వరకు సెట్ అయిపోయాడు? ఎక్కడి వరకు క్షేమంగా ఉన్నాడంటే, నీ ప్రయాణం, నీ జీవితం 60-70 ఏళ్ళు, లేదా నీకు వచ్చిన 175 ఏళ్ళు నేనే నీకు తోడుగా ఉంటాను. వృద్ధాప్యం వరకు నువ్వు బ్రతుకుంటావు, చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత కూడా నాదే గ్యారంటీ. నీ ఆత్మని తీసుకెళ్ళి హాయిగా ఎక్కడ విడిచిపెడతాను? ఏమన్నా ఆత్మని తీసుకెళ్ళాలంటే ఎవరు రావాలి చెప్పండి? బైబిల్ ప్రకారం ఎవరు రావాలి? లాజర్ చచ్చిపోయిన వెంటనే తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? ఎవరు రావాలి? దేవదూతలు ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు రావాలి? అసలు ఆ లోకం ఎక్కడుందో కూడా మనకి తెలీదు. తీసుకెళ్ళాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి, తీసుకెళ్ళడానికి ఎవరు వస్తున్నారు? 2వ రాకడలో యేసు ప్రభు. ఎందుకంటే పరలోకం అన్నా పరదేశన్నా ఈ భూమి మీద ఎక్కడా లేదు, అది మరో లోకం. అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడికి వెళ్ళటం నీవు అక్కడ వల్ల కాదు నాయనా. అబ్రాహాము, నువ్వు మంచి వృద్ధాప్యం మందు పాతి పెట్టబడతావు. చక్కగా దేవదూతలు వచ్చి నేను హాయిగా నీ పితరుల యొద్దకు తీసుకుని వెళ్ళిపోతారు. చచ్చిపోయిన తర్వాత దేవదూతలు రావాలంటే బ్రతికొండగా నువ్వేం చేయాలి? దేవుడు వాక్యాన్ని పాటించి, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికి, దేవుడు సువార్త చేసి, దేవుడు పనిలో బ్రతికితే మరణం తర్వాత నేను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? అంటే చచ్చిపోయిన తర్వాత కూడా క్షేమం ఇస్తుంది దేవుడి మాట. బాగా ఆలోచించండి. దేవుడి మాట ఎంత పవర్ఫుల్లో నిజంగా బైబిల్ పట్టుకున్న క్రైస్తవులకు అర్థం కాలేదు. కానీ బైబిల్లో ఒక శతాధిపతి ఉంటాడు. శతాధిపతి మంచోడండి, చాలా మంచోడు.
మీరు చదువుకోండి, అక్కడ చదువుకుంటే అర్థమవుతుంది, అంతా చదివించను నేను. శతాధిపతి గురించి మీకు చెప్పాలి. కపెర్నహూములో యేసుప్రభు సువార్త చెప్పడానికి వస్తాడు. సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన శతాధిపతి, ఇది శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి, పోలీస్ ఆఫీసర్, పెద్ద ఆఫీసరు, చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే ఆ రోజు ఉన్న యూదుల కంటే ఒక సమాజ మందిరం కట్టించాడు సొంత డబ్బులతో. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే చర్చి కట్టించాడు. క్రైస్తవులకి చర్చ్, ఆ రోజున్న ఇశ్రాయేల్కి ఏం కట్టించాలి? సమాజపు మందిరం. ఒక మందిరం అంటే సొంత డబ్బులతో కట్టించి ఇచ్చాడండి యూదులకి. మీరు ఇక్కడ విశ్రాంతి దినం జరుపుకోండి, ఇక్కడ మీ దైవ కార్యక్రమాలు జరుపుకోండి అని తన సొంత డబ్బులతో ఒక అన్యజనుడైన శతాధిపతి ఒక మందిరం కట్టించాడు యూదులకి. చాలా మంచోడు. అప్పుడు ఈయన యేసుప్రభు గురించి ఎప్పుడైతే విన్నాడో యూదులకి చెప్పాడు, అయ్యా మీ ప్రభు వస్తున్నాడట కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం ఒక రిక్వెస్ట్ పెట్టండి నా తరపున. నాకు ఒక దాసుడు ఉన్నాడు, వాడికి భయంకరమైన రోగం వచ్చింది, నా దగ్గర పనిచేసేవాడు చచ్చిపోబోతున్నాడు, ఒక్కసారి మీ ప్రభువుని తీసుకురండి అయ్యా అన్నాడు. యూదులు అందరూ నండి యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా ప్రభువా మీరు ఒక శతాధిపతి దగ్గరికి రావాలి అన్నారు. యేసుప్రభు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం. నేను రావాలా శతాధిపతి ఇంటికి, ఏంటి అతని గురించి ఏంటి చెప్పండి అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మీరు అతని ఇంటికి రావడానికి అతను యోగ్యుడు, అర్హుడే. ఎందుకు అర్హుడు అంటే మన యూదులందరి కోసం ఒక సమాజపు మందిరాన్ని కట్టించాడయ్యా తన సొంత ధనంతో, ఒక అనుజనుడై ఉండి. ఇంత గొప్పవాడైనప్పుడు ఆ గొప్పవాడింటికి రావడానికి నీ యొక్క ఏమంటే ఆ స్వస్థత ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చే ఆ క్షేమం ఏదైతే ఉందో అది పొందుకోవడానికి అతను అర్హుడు, కనుక మీరు రావాలి అన్నాడు. జాగ్రత్తగా వినండి. నిజంగా మాట విన్న తర్వాత యేసుప్రభు అన్నాడు, ఏడు ఒక అన్యజనుడు యూదులకి సమాజ మందిరం కట్టించి ఇచ్చాడా ఒక్కడు సొంత డబ్బులతో, బా చాలా మంచోడయ్యా ఇతను, అయితే నేను వస్తాను పదండి అన్నాడు. నిజంగానండి యేసుప్రభు బయలుదేరాడు, ఆ శతాధిపతి ఇంటికి రావడానికి బయలుదేరాడు. బయలుదేరి వస్తున్నాడు అన్న సంగతి విన్న తర్వాత అండి నిజంగా శతాధిపతి ఆశ్చర్యపోయాడు. ప్రభు వస్తున్నాడా మా ఇంటికి, మా ఇంటికి యేసుప్రభు వస్తున్నాడా, అమ్మో అంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు, లోకంలో ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు, ఎంతోమందికి కాళ్ళు ఇస్తున్నాడు, ఎంతోమందికి కళ్ళు ఇస్తున్నాడు, అంత గొప్ప వ్యక్తి మా ఇంటికి వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడా మా ఇంటికి అనేసరికండి చాలా భయపడ్డాడండి యేసుప్రభుకి. భయపడిపోయి స్నేహితులతో ఏమని కబురు పంపించాడంటే యేసుప్రభు దగ్గరికి, అయ్యా ప్రభువా మీరు మా ఇంటికి వచ్చేటంత యోగ్యుడిని కాదు, నేను అంత అర్హత నాకు లేదు, నేను మంచోడిని కాదు. ఏమండి ఒక శతాధిపతి, ఒక ర్యాంక్ డీజీ ఐజీ ర్యాంక్ ఆఫీసరు యేసుప్రభు ఇంటికి వస్తున్నాడు అంటే నేను దానికి అర్హుడిని కాను అంటాడా? హోదాను చూసుకుని అంటాడా? అక్కడ అతను హోదా చూసుకోవట్లేదు, ఏం చూసుకున్నాడు చెప్పండి? దేవుడి ఆజ్ఞల ప్రకారం యేసుక్రీస్తుల వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, అంత పరిశుద్ధత అంత పవిత్రత నాకు లేదయ్యా, అంత మహానుభావుడు మా ఇంటికి వచ్చేటంత గొప్పవాళ్ళు మేము కాదు. యేసుప్రభుకి ఏమని కబురు పంపించాడు తెలుసా? బైబిల్ తీయండి, నిజంగా ఆశ్చర్యపోతారండి. ఇది లోకాసు వార్త అందరూ తీయండి, ఇది ముగించుకుందాం. 7వ అధ్యాయానికి రండి. లోకాసు వార్త 7వ అధ్యాయానికి రండి అందరూ. మొదటి నుంచి మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ మొదటి నుంచి ఉంటుంది నేను చెప్పిందంతా. లోకాసు వార్త 7వ అధ్యాయంలో మీరు మొదటి నుంచి చదవాలి. 7వ వచ్చి చదువుతున్నాను నేను డైరెక్ట్గా. 7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నిన్ను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము. ఏమంటున్నాడు యేసుప్రభు అన్నాడు, కబురు పంపించి ఏమంటున్నాడు? నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, జస్ట్ నువ్వు నీ మాట మాత్రం సెలవివ్వాలి. ఏమని ఇవ్వాలి మాట? శతాధిపతి యొక్క దాసుడు బాగుపడాలి అన్న మాట, జస్ట్ నీ వాయిస్ నువ్వు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే చాలు తండ్రి, మా దాసుడు బాగుపడిపోతాడు. నిజంగా దీనికి యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. 7వ వచనం తర్వాత మాట మాత్రం సెలవిమ్మనగానే 8వ వచనం, అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, నేను అక్కడిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసును చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసండి వీడు, మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నేను కూడా ఒక అధికారినే, నా కింద కూడా పెద్ద సైన్యం ఉంది, నేను ఏం చేయమంటే వాళ్ళు అది చేస్తారు, నాకున్న అధికారాన్ని బట్టి. నీకున్న అధికారం ఏంటో నాకు తెలుసు అయ్యా అంటున్నాడు అతను. నీకున్న అధికారం ఏంటో నాకు తెలుసు,
నువ్వు ఏ రోగాన్నన్నా బాగు చేయగలవు, ఏ చచ్చిపోయినన్నా బ్రతికించగలవు. నువ్వు దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైంది లేదు. నీ మాటకున్న పవర్ ఏంటో నాకు తెలుసు, నా మాట పవర్ ఏంటో నాకు తెలుసు. నేను జస్ట్ ఈ 100 మందిని కదిలించగలను, ఈ 100 మంది సైన్యమే నా మాట వింటారు. టోటల్ ఈ విశ్వము, టోటల్ శరీరాలు అన్నీ కూడా నీ మాట వింటాయ్యా, అది నాకు తెలుసు అన్నాడు. అసలు శతాధిపతిలో ఉన్న ఈ విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తుల వారి గురించి ఆయన వేసిన అంచనాను బట్టి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడండి. ఇశ్రాయేలులోనైనను, ధర్మశాస్త్రం పట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళ వీళ్ళలోనైనను, రోజు బైబిల్ చదువుకుంటున్న వీళ్ళలోనైనను, అబ్రహాం సంతానం, యాకోబు సంతానం, ఇస్సాకు సంతానం అని గొప్పలు చెప్పుకుంటున్న మీలో కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదు అన్నాడు. చూసారా, ఎంత విశ్వాసం చూడలేదయ్యా నేను, ఇంత ఆ శతాధిపతిలో ఉన్నంత విశ్వాసం నేను మీలో కూడా చూడలేదు అన్నట్టు. ఏంట విశ్వాసం అంటే, జస్ట్ యేసుప్రభు మాట అన్నాడు అంటే నా దాసుడు బాగుపడిపోతాడు, జరిగిపోద్ది. అది ఆయన మాట అంటే జరిగిపోద్ది, అది ఆయన మాటకున్న పవర్ అన్నాడంతే. ఏమంటే ఈరోజు క్రైస్తవులంగా 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి, ఎన్ని మాటలు మన దగ్గర ఉన్నాయి. మనం ఎంతమంది ఆ మాటలు నమ్ముతున్నాం? ఈ మాట దేవుడు రాయించాడంటే నేను పాటిస్తే నా జీవితం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఎంతమంది నమ్ముతారు? ఈరోజు ఎక్కువ మంది దేవుడి దగ్గరికి రావడానికి, దేవుడి దగ్గరికి రాకుండా దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు చదువులు, ఉద్యోగాలు, సంపాదన ఇందులో పడ్డారు. దేవుడి దగ్గర రారు. ఏమంటే ఖాళీ లేదు, బిజీ, పనికి వెళ్ళిపోయాం, ఉద్యోగానికి వెళ్ళిపోయాం, వ్యాపారానికి వెళ్ళిపోయాం, చదువులకు వెళ్ళిపోయాం. బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటే అర్థం ఏంటి? నేను మిమ్మల్ని పెంచి పోషించలేనా అన్నాడు. అది చదివినప్పుడు మనం ఎస్ ప్రభువా నువ్వు పోషిస్తావు, కానీ నేను నమ్మను. మనం ఇలాగ అంటాం అనమాట, ఇండైరెక్ట్గా వేసిపోతావు. నువ్వు నాకు తెలుసు ప్రభు నువ్వు మంచోడు అనే, కానీ నేను నమ్మి మంచోడు అవును. నేను అంత నమ్మకం, అంత విశ్వాసం, ఆ శతాధిపతిలాగా నువ్వు మాట ఒక్కటి సెలవిచ్చావుంటే నా జీవితం సెట్ అయిపోద్దని ఆ మాటను నమ్మటం, ఇంత భక్తి నాకు రాలేదు ప్రభువా. అందుకే ఈరోజు మన క్షేమం మన చేతుల్లో లేదు. జస్ట్ యేసుప్రభు మాట్లాడితే ఆ దాసుడు అక్కడ స్వస్థత పొందుకున్నాడా? పొందుకున్నాడు. ఏమంటే యేసుప్రభు మాట ఏమన్నా బాగు చేసింది కదా, మరి ఆ మాట నిన్ను బాగు చేయదా? నీ రోగాన్ని బాగు చేయదా? నీ బ్రతుకును బాగు చేయదా? నీ జీవితాన్ని బాగు చేయదా? నీ కుటుంబాన్ని బాగు చేయదా? నీ కలహాలు, నీ గొడవలు, ఏవో లోకంలో క్షేమం లేకుండా బతుకుతున్నావు కదా, వాటన్నిటిని దేవుడు మాట బాగు చేస్తుందా, బాగు చేయదా? మీరు చెప్పండి. హిజ్కియా బైబిల్లో ఏ రోగం వచ్చింది? ఏ రోగం వచ్చిందండి? మరణకరమైన రోగం. బాగు చేసిందా దేవుడు మాట? నేను నీకు మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాను, మళ్ళా బతుకు అన్నాడు. ఏముంది అక్కడ? మందులు లేవు, ఏమి లేవు. మాట అతను బాగు చేసింది. బాగు చేసిందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు తెలియదండి. బైబిల్ చదువుకున్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఆ శతాధిపతి నమ్మినట్టుగా బైబిల్లో ఉన్న ప్రతి మాట మనం నమ్ముతామా లేదా? దేవుడికి ఇష్టలుగా మారతామా లేదా? నా మాటలు మీకు క్షేమ సాధనాలు. మాట నమ్మేవా? క్షేమంగా ఉంటావు. మాట నీ జీవితంలోకి వచ్చిందా? క్షేమంగా ఉంటావు. మాటలు మాత్రం పట్టించుకొని ఉంటావా? దేవుడు బైబిల్లో మాట రాశాడు. భక్తిహీనుడు, నమ్మని వాళ్ళ గురించి అదొక్కటి రాసుకుంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. చివరి మాటకి ముగించేస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. దేవునిని మర్చిపోయేవారి గతి అట్లే ఉండును, భక్తిహీనులు, చూసారా, భక్తిహీనుల ఆశ నిరర్ధకం. ఈ మాట ఎందుకు చదివించానంటే, మీరు అక్కడ పైన చదువుతున్న మాట, కింద చదువుతున్న మాట ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునిని మరుచువారి గతి, మరుచువారి అందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకం. అంటే అర్థమేంటో తెలుసా? నేను ఏదో చేయాలనుకుంటాడు, అది జరగదు. నేను ఎలాగో ఉండాలనుకుంటాడు, అది అవ్వదు. కారణం ఏంటంటే నీ ఆశ భంగం అయిపోతుందా? నువ్వేది చేయలేకపోతావు, ఏదిలోనూ క్షేమంగా ఉండలేకపోతున్నావా? కారణం ఒకటే, నువ్వు ఎక్కడో దేవుడి మాటకి అగైనెస్ట్గా వెళుతున్నావు, వ్యతిరేకంగా వెళుతున్నావు. నీ బ్రతుకులో దేవుడి మాట, నీ బ్రతుకులో ఏదో జరగటం లేదు. దేవుడి మాట నీ బ్రతుకు ఏదో ఒక దేవుడి మాటను వ్యతిరేకిస్తుంది. ఆయన మాటకు భిన్నంగా వెళుతుంది నీ జీవితం. అందుకే భక్తిహీనుల ఆశ ఏమైపోద్ది అంటున్నాడు? నిరర్ధకం, ఫెయిల్, ఏముండదు అందులో. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీకు ఒకటి చెప్తున్నాను, దేవుడి మాటలు మదిలో ఉంటే
క్షేమాన్ని ఇస్తాయి. సామెతల గ్రంథం రాసుకుని తర్వాత చదువుకోండి, 4వ అధ్యాయం 10, 11, 12, 13 చదవండి. నా మాటలు విను, నా ఉపదేశాలు విను, నా మాటలు విను, నీ జీవితానికి క్షేమం. నీ పాదాలు తొట్టెళ్ళనివ్వను, నీ పాదాలు ఇరుకును పడనివ్వను, నీ బ్రతుకులు ఎలాంటి నేరాలు ఘోరాలు పాపాలు జరగనివ్వకుండా నేను కాపాడుకుంటాను అంటాడు 4వ అధ్యాయంలో 10వ వచనం చదివితే. ఎప్పుడు కాపాడుతావు తండ్రి అంటే, నేను గదిలో బైబిల్ పెట్టి చదువుకుంటానంటే కాపాడు. ఎప్పుడు కాపాడుతాడంటే అదే సామెతల గ్రంథం మళ్ళీ 3వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. 3వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదివితే, ఇదిగో నా మాటలు నీ హృదయంలో ఉంచుకుంటావా, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది. నీ హృదయంలో నా మాటలు ఉంటే జరుగుతుంది అన్నాడు. అంతే. టైం అయిపోయింది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. రాసుకొని చదువుకోండి, మీకు అర్థమైపోతాయి. దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి పాడైపోవడానికి గల కారణం అండి, దేవుడి మాటకి స్థానం లేదండి. వాక్యాన్ని పాటించడండి, వింటాడు కానీ పాటించడండి, బ్రతకడండి. అందుకే అందరి జీవితాలు కుప్పకూలిపోయినాయి ఈరోజు. అందుకే రాశాడు ఇందాక మీకా 2:7 ఏమని, నా మాటలు మీకు క్షేమ సాధనములు కావా. కనుక దేవుడు మాట ఉన్న వాళ్ళు క్షేమంగా ఉంటారు, దేవుడు మాట విన్నవాడు క్షేమంగా ఉంటాడు. దేవుడు మాటలను పాటించిన వాడు మాత్రమే భూమి మీద హాయిగా క్షేమంగా దేవుడు పనిలో బ్రతికి దేవుడు అన్న రాజ్యం పరలోకానికి చేరిపోతాడు. రేపు మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. త్వరగా వచ్చేయండి, ప్రార్థన చేసుకుందాం.